సిక్సర్ అంటూ ఇందాక చూసాం. ఇక మరొక 6 చేసుకుంటాడ. ఇక రేపు అరికప్పుడు గాంధీ, ఇగో ఇయ్యాల ప్రకాష్ గౌడ్, రేపు గాంధీ, ఎల్లుండి ఇంకొక ఆయన, అవతల ఎల్లుండి ఇంకొక ఆయన, రోజొక్కటి, ఒక్కటొక్కటి 101 అన్నట్టు అవుతుంది. ఇలా లాస్ట్ కు 101 అయినట్టుంది. ఇక పాట పాడుకుంటారు. ఇక ఎవరు మన కాంగ్రెస్ వాళ్ళు ఇక మామూలు పాట ఉండదు. ఒక్కటొక్కటి 101 అని పాటలు పాడుకుంటారు ఇక అసెంబ్లీలో. టార్గెట్ 26 ఆపై సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ మొదలైన నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు. 24వ తారీఖు వరకల్లా ఖతం అయిపోతుందట. ఈ 26 మందిని కూడా చేర్చుకుంటే ఇప్పటికి ఎంతమంది అయ్యారు? ఇగో 7 అయ్యారు కదా. 7 + 2 ప్రకాష్ గౌడ్, అరకప్పుడు గాంధీతో 9 అవుతుంది. 9 కదా. 9లా 10 అనుకుందాం. 16 అంటే 17 మంది. ఇంకొక 17 మంది కావాలి ఇక పూర్తిగా. 17 మందిని కనుక వీళ్ళు తెచ్చుకుంటే ఆ 30లకు వెళ్ళి ఖతం అయిపోతుంది పార్టీ. బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా విలీనం అయిపోతుంది. ఇక పార్టీ ఫిరాయింపులు ఉండే టెన్షన్ ఉండదు. ఇక వీళ్ళు ఫోన్లు చేసుకుంటారు. ఇగో స్వాగతం సుస్వాగతం అని నేను పిలుచుకుంటున్నాడు. దండ పట్టుకొని రెడీగా ఉన్నాడు కాంగ్రెస్ పెద్ద మనిషి. కానీ ఏమైతే తెలుసా, ఇది ఇంత లాస్ట్ కు మళ్ళా గతంలో కేసీఆర్ చేసిన తప్ప వీళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళకి అర్థమైతలేదు. ఈరోజు ఏమంటారు అంటే, మా పార్టీ, మా ప్రభుత్వం నెలలో కూలిపోతుంది, 2 నెలల కూలిపోతుంది, 6 నెలల కూలిపోతుంది అన్నారు కాబట్టి మేము చేర్చుకుంటున్నామని ఇలా గొప్ప చెప్తారు కదా. ఈ నిండినంతో ఎండినంతో అవుతుంది. ఇక ఈ నిండుతారు కదా. ఇలా నిండగానే ఎండినోడు ఉంటాడు. మళ్ళా ఆ పక్క పట్టు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ ఉన్నాడు. ప్రకాష్ గౌడ్ చేరంగానే రాజేంద్ర నగర్ల కాంగ్రెస్ నాయకుడు ఊరికే ఒప్పుకుంటాడా? అట్టుకోకుంటాడా? నిన్న మొన్నకి వ్యతిరేకంగా కొట్లాడి, వ్యతిరేకంగా మాట్లాడి, పోరాటం చేసి చివరికి వాళ్ళొచ్చి పక్కకు కూర్చుంటే ఇక మనకు మామూలుగా ఉండదు. ఇక కుత ఉడుకుతుంది. ఇక ఇది ఇక్కడ కాదు, ప్రతి నియోజకవర్గంలో అదే జరుగుతుంది. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఏడా బాన్స్వాడలో చేరిండు. అక్కడ నాయకులు చాలా మంది ఏమన్నారు, వస్తే మేము చెప్పులతో కొడతామని చెప్పారు. వీళ్ళన్నారు, వాళ్ళు అన్నారు. అంతకుముందు ఇటు మాట్లాడినోడు అటు మాట్లాడినోడు ఇలా ఎట్లా వస్తాడు, మేము వేసింది దేనికి, గెలిపించింది దేనికి, వాడు పోయింది వెళ్ళకు అని చెప్పి తిట్టిరు. పెద్ద మనిషిని పట్టుకొని కూడా తిట్టిరు, ఆయన వయసును చూడకుండా. సో అక్కడ పనిచేసినటువంటి ఇంకో మనిషి ఉన్నాడు. ఎవరు? ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి. ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ఆయన ఎల్లారెడ్డికి వెళ్ళి వచ్చాడు. సో ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు ఆ రోజు. ఇలా కాంగ్రెస్ లకు ఈయన వచ్చాడు. ఇక రేపు పొద్దుగల మరి ఆయన టికెట్ ఎట్లా, ఆయన సీట్ ఎట్లా, ఏం చేయమంటారు మరి? ఇగో ఈ సమస్యలన్నీ బీఆర్ఎస్ లో వచ్చినాయి. నాయకత్వం ఉంటే మంచిదే, నిండితే మంచిదే, కానీ పలిగేదాకా నిండొద్దు కదా. పలిగేదాకా నిండితే ఏమవుతుంది? కుండ పట్టుకోమంటది, ఆయన ఎత్తేసినట్టు అవుతుంది నడి. ఇప్పుడు కార్ పరిస్థితి కదా అయింది. అది పంక్చర్ కానికి, లేకపోతే అది వీక్ కావడానికి, ఇలా కారు షెడ్ కోవడానికి కారణం ఏంటంటే నింపుకొని దాని కెపాసిటీ ఎంతో అంత నింపాలి. 88 సీట్లు ఇచ్చి సచ్చిరు. ఇంకేం తక్కువైంది మీకు? ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తారా? అయినప్పటికీ కూడా వీళ్ళని నా అందరి జమ కట్టుకుంటువి, ఏమంటారు, ఆ దొడ్లు కట్టేసుకుంటువి, ఆ దొంగ బర్రెలను. ఆ బర్రెలన్నీ నీ దాకా కట్టేసుకుంటే అవి ఆ రోజు దొంగే, ఇప్పుడు కూడా దొంగ అవుతాయి కదా. దొంగ బర్రెలను నువ్వు ఆ రోజు కట్టేసుకుంటావేమని దొర అయితే ఆ దొంగ బర్రెలు నేను ఇలా ఎగిచ్చి తన్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి పోతాయి, దొడ్లకించి ఇంకో దొడ్లకు పోతాయి. అటు పనే అది ఉంటది. అది తెలియకనే మీరంతా ఆగమాగం అయిపోతారు. ఇన్లోడ్ అన్లోడ్ ఇన్లకు ఇదే పనిగా. ఎవరు చూడు ఇన్లోడ్ అన్లకు పోడు, అన్లోడ్ ఇన్లకు పోడు. ప్రజలకైతే బలి చిరాకు వస్తుంది తెలుసా. వార్తలు చెప్పి మాకు కూడా తిక్కలేస్తుంది. ఈ వార్తలు ఏంది? పార్టీ ఫిరాయింపుల వార్తలు. అరే మనమేమో ఓటేసింది ఒక దాంట్లో ఉండరా నాయన సన్నాసి, ఇలా పని చేసుకో, ఈ పార్టీ నీకు అవకాశం ఇచ్చింది, బీఫామ్ ఇచ్చింది, సో ఇంట్లోనే ఉండి రేపు పొద్దుగాల మాకు సేవలు చేసుకో అని చెప్తారు. అధికారం లేకపోతే ఉండలేమన్నట్టుగా గతంలో మనం చూసేటోళ్ళము పెద్ద మనుషులని 30-40 ఏళ్ళు ఒకే పార్టీలో పనిచేసి చివరికి ఒక్కసారి అవకాశం వస్తే కూడా 5 ఏళ్ళు సరిపెట్టుకొని జీవితాన్ని అక్కడికే ఆపుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రెండ్ అట్లకెళ్ళి ఎట్లా వచ్చింది తెలుసా? ఇక అది లేదు. ఇక విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు, తోటకూర, ఇవన్నీ అన్ని పిచ్చి మాటలే. ఇక ఒకటి అధికారం యాడుంటాడు పోవాలి. పచ్చగున్న తోట తినాలి, ఎచ్చగున్న దగ్గర పోయి పండాలి. ఇంకా వేరేది ఏముండదు. ఇక ఆడ బాగుంది, ఎలా అధికారం ఉంది, ఎందుకు మరి రిస్క్ ఎందుకు? ఇదంతా ఈ 4.5 ఏళ్ళు ఎవరి మీద పోరాటం చేయాలి, ఎందుకు పోరాటం చేయాలి, నాకు కడుపుకి వచ్చినా కాలుకి వచ్చినా అని డిసైడ్ అయిపోయారు అందరు. ఇక ఇట్లా అయిపోయారు. ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. ఎందుకంటే 50 కోట్లు 100 కోట్లు 50 కోట్లు పెట్టకుండా ఎవడన్నా ఎమ్మెల్యే అయిందా? ఒక్కసారి కింద జస్ట్ ఒక కామెంట్ ఇస్తుంది. మీరు ఏ నియోజకవర్గమైనా సరే 50 కోట్ల రూపాయలు పెట్టకుండా ఎమ్మెల్యే అయిన ఒకటి ఉంటే నాకు మెసేజ్ పెట్టుడు అంతే. ఆ మెసేజ్ నేను చదువుతా. మీ నియోజకవర్గంలో మరి అంత గొప్ప ఎమ్మెల్యే ఎవడున్నాడో నేను చెప్తా. మరి ఆయన ఏమున్నాయి, ఆయన కథలు ఏంటో నేను చెప్తా. 50 కోట్లు పెట్టకుండా గెలిచిన ఎమ్మెల్యే ఉంటే చెప్పుడు ఒక ఆయన.